మితిమీరిన ఆశ. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కాని అది చిన్న జంతువు కదా. అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో, పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం చేస్తూ ఉండేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది. వెంటనే గురిచూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురితప్పి తగలడం వల్ల పందికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడు పైకి దూకి అతనిని చంపి మరి కొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ పంది విలవిల కొట్టుకుంటూ ఉండగా ఒక పాము దాని కింద పడి నలిగా అది కూడా చచ్చిపోయింది. ఆధారనే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురాశ కదా. వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ నాలుగింటి మాంసం తర్వాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికీ సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగ ఉన్న బాణం బద్ద ఒక్కసారిగా నిటారుగా సాగ నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది. ఆ దెబ్బకు నక్క అక్కడికక్కడే మరణించింది. చనిపోయిన లేడీ పిల్లను కాని, పందిని కాని, వేటగాడును కాని, పామును కాని తినకుండా పిసినారితనంతో, కక్కుర్తితో కేవలం బాణానికి బిగించి ఉన్న ఎండిపోయిన పేగులతో చేయబడిన నరాన్ని కొరకడం వలన వెదురు బద్దతో చేయబడిన విల్లు ఒక్కసారిగా నక్కకు తగలడంతో నక్క చనిపోయింది. ఈ కథలోని నీతి: దురాశ దుఃఖానికి చేటు.